ఎందుకు? కనీసం తన బిడ్డ ప్రాణాలను రక్షించుకోవాలని తన సొంత ఊరు ఐగుప్తు దేశానికి పారిపోయింది. అట్లయితే ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటే అదంతా కూడా ఎడారి మార్గం. ఆమె ఎడారి మార్గంలో అసలు ఎడారిలో ఇసుక తప్ప ఏముండదు. అలా 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 వెళుతూ అప్పటికే ఆమె అలసిపోయింది. చాలా దాహం వేస్తుంది. పట్టించుకునే వాడే ఎవడు లేడు. చివరికి ఆమె వెళ్తుంటే అక్కడ ఒక నీటి బుగ్గ అంటే చిన్న చెరువు. అప్పుడు ఆమె కనీసం వాటర్ తాగుదామని అక్కడ కూర్చొని ఏడుస్తుంది. దేవా, ఈ ఎడారిలో ఎవడు నన్ను పట్టించుకుంటాడు? నా బాధ ఎవడు వింటాడు? అలా ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఒక మాట, అప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆ దేవుని వాక్యం ఏముంటుందంటే, దేవుని దూత, ఆ మాట చదువుతాం, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొనను. ఆమెలో చూడండి, అసలు మామూలుగా హాగర్ ఏమనుకుంటుందంటే, నన్ను ఎవడు పట్టించుకుంటలేడు, నా జీవితం అయిపోయింది, నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నా, ఈ ఎడారిలో ఎవడు నన్ను చూస్తాడు అని బాధపడుతుంటే అప్పుడు ఆమెకి ఏమైందో తెలుసా?